హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ యొక్క వీడియోలో మనము సిఎస్ఎస్ సంబంధించినటువంటి కలర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. జనరల్గా మనకు కలర్స్ అనేటివి ఎందుకు ఉపయోగపడతాయంటే, మనం ఏదైనా ఒక వెబ్సైట్ అనేది వెబ్సైట్లో కలర్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే, మనం ఏదైనా ఒక వెబ్సైట్లో అట్రాక్టివ్గా కనిపించేదానికి కలర్స్ అనేటివి మనకు ఉపయోగపడతాయి. ఓకేనా? అది మనకు వితౌట్ కలర్స్ అనేటివి యూజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ అట్లా పెట్టేసామనుకోండి, మనకు చూడ్డానికి అంత అట్రాక్టివ్గా ఉండదు. ఓకేనా? దానికోసం మనం సిఎస్ఎస్లో కలర్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం. కమింగ్ టు ద టుడేస్ టాపిక్, నేను ఇక్కడ ఒక H1 ట్యాగ్ అనేది తీసుకొని దీనికి ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నా. ఓకేనా? దిస్ ఈజ్ హెడ్డింగ్ అని. ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ ఉన్నది కదా, దిస్ ఈజ్ హెడ్డింగ్ అని నేను అవుట్పుట్ చూసామనుకోండి, డిఫాల్ట్గా ఏ కలర్ ఉంటుందో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, డిఫాల్ట్గా మనకు బ్లాక్ కలర్ అనేది అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా? డిఫాల్ట్గా మనము ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ ఉన్నది కదా, ఈ టెక్స్ట్కి మనము కలర్ అనేది ఇవ్వాలనుకోండి, అప్పుడు ఏ ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తామంటే, ఇక్కడ మనము ఇన్లైన్లోనే ఇచ్చేద్దాము. దీనికి స్టైల్ ట్యాగ్ అనేది రాసుకొని, స్టైల్ ట్యాగ్లో మనము కలర్ అనే ప్రాపర్టీ అనేది యూజ్ చేసి, దానికి కావాల్సిన కలర్ బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే ఇందాక బ్లాక్గా ఉన్నటువంటి టెక్స్ట్ అనేది ఇప్పుడు మనకు బ్లూగా చేంజ్ అయింది. ఇలానే కాకుండా డిఫరెంట్ కలర్స్ అనేటివి కూడా మనము యూజ్ చేయొచ్చు. బ్లూ కాకుండా రెడ్ కలర్, ఈ విధంగా కలర్స్ మీకు ఆల్రెడీ కలర్స్ ఏ కలర్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలనేది ఆల్రెడీ నేను చెప్పాను కదా. ఏ కలర్స్ అయితే మనం లోగోలు ఎక్కువగా కూడా యూజ్ చేస్తుంటామో అవే కలర్సే మనకు బటన్స్ కానీ హోమ్ పేజ్లో కానీ అన్నీ కూడా ఎక్కువగా కూడా దాన్ని లోగోలు ఏ కలర్స్ అయితే ఉంటాయో అవే హైలైట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ విధంగా కలర్స్ అనేటివి ఈ విధంగా యాడ్ చేస్తాం. ఇలా కాకుండా మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యాడ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ ఉన్నది కదా, ఈ బాడీకి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యాడ్ చేయాలనుకోండి, అప్పుడు కూడా ఏం చేస్తా అంటే స్టైల్ ట్యాగ్ అనేది తీసుకుంటాం. స్టైల్ ట్యాగ్ అనేది తీసుకొని స్టైల్ అనే ప్రాపర్టీ రాసుకొని ఇందులో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ అనేది యూజ్ చేసి మనకు కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చుకుంటాం. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే ఈ విధంగా చూడండి, ఇందాక వైట్ ఉన్నది కదా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం కూడా చేంజ్ అయింది. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ అనేది. నెక్స్ట్ ఇదే దీంట్లోనే కలర్తో పాటుగా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేయాలనుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా అనే కలర్ అనేది ఇస్తున్నాం. సార్ చూద్దాం అవుట్పుట్లోకి వెళ్తే చూడండి, బ్యాక్గ్రౌండ్ విత్ ఇన్ ద టెక్స్ట్లో మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అయింది. ఈ విధంగా మనము కలర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి అప్లై చేస్తాం. ఇలా కాకుండా మనకు బార్డర్ కలర్ కావాలనుకోండి, అలాంటి టైంలో ఏం చేస్తామంటే ఏ ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తామంటే, ఇక్కడ బార్డర్ అనేది తీసుకుందాం ఫస్ట్. సరేలేండి, ఈ యొక్క H1 ట్యాగ్ ఉన్నది కదా, దీన్ని H1 కాకుండా నేను H3 ట్యాగ్ అనేది తీసుకుంటున్నా. ఇప్పుడు నేను దీన్ని టార్గెట్ చేసి H3 ట్యాగ్ని టార్గెట్ చేసి బార్డర్ అనేది ఇచ్చుకుంటున్నా. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్, అదేవిధంగా కలర్ బ్లాక్ కలర్ అనేది అప్లై చేశాను అనుకోండి. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే ఈ విధంగా బార్డర్ కలర్ అనేది ఈ విధంగా అప్లై చేస్తాం. దీన్ని షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అని అంటాం.
బార్డర్ ఈ విధంగా అప్లై చేసేదాన్ని. 2 పిక్సెల్స్ సాలిడ్ బ్లాక్ ఈ విధంగా మనము చేంజ్ కూడా చేసుకోవచ్చు. మనం ఈ బార్డర్ కలర్ అనేది బ్లాక్ కాకుండా రెడ్ ఈ విధంగా. అదే ఇక్కడ మనము ఇందులో కూడా మనము కలర్ అనేది చేంజ్ చేసుకున్నాం. రెండు రెడ్ ఉంటే మనకు అంత విజిబుల్ గా ఉండదు కాబట్టి దీనికి నేను వైట్ కలర్ అనేది అప్లై చేస్తాను. వైట్ కలర్ అప్లై చేస్తే ఈ యొక్క అనేది ఇక్కడ సబ్ట్రాక్ట్ ఇవ్వలేదు వైట్. గ్రీన్ గ్రీన్ కలర్ అనేది అప్లై చేశాను అనుకోండి. చూడండి ఈ విధంగా కలర్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం.